మరి ఇప్పుడు మా కోసం ఎలాంటి రెసిపీ తయారు చేయబోతున్నారు? మెంతి ఆవకాయ. మెంతి ఆవకాయ, ఆహా! నీళ్ళ ఆవకాయ, మెంతి ఆవకాయ, పల్లి ఆవకాయ, బెల్లం ఆవకాయ, పెసర ఆవకాయ, పెసర ఆవకాయ, తురుము ఆవకాయ, తురుము ఆవకాయ. అబ్బాబాబాబా, పద్మ గారు ఇన్ని రకాలు అసలు ఎప్పుడు నేర్చుకున్నారు మీరు? ఇంకా చాలా రకాలు. మన ఈటీవీ అభిరుచి చట్పట్ల చట్నీలు, పచ్చళ్ళు. ఒక 1 year 1.5 year రెసిపీస్ పచ్చళ్ళు చేసేసాము. ఇప్పుడేమో మా కోసం ఆవకాయలే, ఊరగాయలే, వడియాలే. సరే, ఇప్పుడు ఏంటన్నారు ఇంతకి? మెంతి ఆవకాయ. మెంతి ఆవకాయ. సో మెంతి ఆవకాయలో ఎక్కువ శాతం మెంతులు ఉంటాయా? మెంతి పొడి ఎక్కువ ఉంటుంది. మెంతి పొడి, ఆవ పొడి వేయం ఇందులో. మంచి ఏంటంటే ఆ మెంతి ఫ్లేవర్ టేస్టీగా ఉంటుంది అనమాట. హెల్త్ కూడా కొంచెం మంచిది. సో ఈ మెంతి ఆవకాయ చూద్దామా? దానికి కావాల్సిన పదార్థాలు: 1 kg మామిడికాయ ముక్కలు, 1/2 సేరు ఉప్పు, గిద్దెడు కారం, 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర పొడి, ఒక 4 టేబుల్ స్పూన్స్ మెంతి పొడి, 1 టీ స్పూన్ పసుపు, 1/2 kg నూనె. సో ఇక్కడ కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ చూస్తే వెల్లుల్లి ఆప్షన్ అనమాట. వెల్లుల్లి కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. లేదంటే అందరూ వెల్లుల్లిపాయలు తినరు కాబట్టి తినేవాళ్ళు వేసుకోవచ్చు, తినని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. ఓకే. సో ఇంట్లో మామిడి చెట్టు ఉన్న వాళ్ళు కాకుండా, అంటే బయటికి వెళ్ళి తెచ్చుకోగలిగేవి ఓన్లీ మామిడికాయలు మాత్రమే, మిగతావన్నీ కూడా ఇంట్లో కిచెన్ లో రెడీగా ఉంటాయి ఎప్పుడు అందుబాటులో. సో ఇవి కూడా మామూలుగా ఇందాక మనం చేసినట్టుగా అన్ని మిక్స్ చేసుకోవటమే. ఓకే, మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. అలాగే ఫస్ట్ మనం ఒక ప్లేట్ తీసుకుందాం, తాంబూలం తీసుకుందాము. ఇందులో ఉప్పు ఒక 1/2 సేరు, 250 grams. సో ఈ 1/2 సేర్లు, గిద్దెలు, సేర్లు వీటిల్లో కరెక్ట్ గా కొలతలు యాజ్ ఇట్ ఈజ్ మనం అనుకున్నట్టుగా పడుతుంది కాబట్టి పద్మ గారు చేసే ఆవకాయలన్నీ కూడా అంత టేస్టీగా వస్తున్నాయి. ఒక గిద్దెడు కారం కరెక్ట్ గా చెప్పారా? చాలా కరెక్ట్ గా చెప్పారు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ గారు. మీ గుర్తింపు నాకు మరపురాని గుర్తింపు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు జీలకర్ర. జీలకర్ర మంచిదే డైజెషన్ కి, కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. మెంతి పొడి. ఓకే, మెంతి పొడి కాస్త ఎక్కువ వేసుకోవాలి. పసుపు. ఓకే, ఇంక ఇప్పుడు అవన్నీ మిక్స్ చేసుకోవాలి. అన్ని మిక్స్ చేయడం. ఆవకాయకి ఖచ్చితంగా హ్యాండ్ పడాల్సిందే. ఆ హ్యాండ్ తోటి టేస్ట్ వచ్చేది. మరి అవును, ఆ మిక్సింగ్ లోనే ఉంటుంది మ్యాజిక్. సో పద్మ గారు, మీరు ఇన్ని డిఫరెంట్ రకరకాల ఆవకాయలు మాత్రం పరిచయం చేశారు కదా, మీరు కానీ మీ ఇంట్లో మీ పిల్లలు కానీ సార్ కానీ, సో ఏది ఎక్కువగా ఇష్టపడతారు మీరు చేసే ఆవకాయల్లో? అల్లం వెల్లుల్లి ఎక్కువగా ఇష్టపడతారు. అది ఎక్కువ తింటారా? ఎక్కువ తింటాం. ఇంకా అది డైజెషన్ గా కూడా బాగుంటుంది, హెల్త్ పరంగా అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి. మన తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి. తెలంగాణ స్పెషల్ అల్లం వెల్లుల్లి ఆవకాయని పద్మ గారి ఇంట్లో ఎక్కువగా తింటూ ఉంటారట. సో డిఫరెంట్ ఆవకాయలు పరిచయం చేస్తున్నారు కాబట్టి మనం అందరం ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేద్దాం. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం రాజ్. ఓకే, ఆయిల్ కూడా 1/2 kg. ఆయిల్ కూడా 1/2 kg మిక్స్ చేయాలా? సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. సో ఇది మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అందులో మామిడికాయ ముక్కల్ని వేసుకొని కలిపేస్తాం. అంతే, సింపుల్. అసలు ఎంత నాలెడ్జ్ పెరిగిపోయింది రాజుకి. గాడ్ బ్లెస్ యూ. ఓకే రాజ్, ఇలా కలుపుతుంటేనే ఇంకా కలపపోయే ముందే ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలా మొత్తం చెప్పేస్తున్నావు. అంత పర్ఫెక్ట్ అయిపోయావు నువ్వు. ఇప్పుడు ఇలా షోస్ చేసి బయటికి వెళ్ళావు అనుకో, ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే ఎలా ఉన్నారంటే, ఎంత ఫాస్ట్ ఉన్నారంటే, వాళ్ళు కూడా బాగా చదివిసుకుని జాబులు చేసుకుంటూ వంట చేసుకోవాలంటే బద్దగిస్తూ పొద్దున్నే పోతారు, నైట్ వస్తారు, ఏం చేసుకుంటానులే, అమ్మ చేసి పెడుతుంది, అత్త చేసి పెడుతుంది, లేకపోతే మొగుడు చేసి పెడతాడు. అదే రాజు లాంటి మొగుడు దొరికితే ఇంకా హ్యాపీ. అమ్మ అత్త దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అని నేను వెంట పడతారు. జాగ్రత్త. ఒక్కసారి ఆగండి. నాలాంటి మొగుడు దొరికితే అని అన్నారు కదా, అంటే నేను వంట వండి పెడితే ఆవిడ వెళ్ళి బయటకు వెళ్ళి వస్తుందంటారా? నువ్వు బయటకు వెళ్ళావు, ఇంట్లోనే కూర్చుంటావు అని కాదు. నువ్వు బయటకు వెళ్ళి వచ్చినా కూడా అదేంటో నీకే పడుతుంది అనమాట. ఆ వర్క్ ఏంటో, ఈ రోజు ఏం ప్రిపేర్ చేసుకోవాలి, ఏం వంట చేసుకోవాలి, ఏం పచ్చడి చేసుకోవాలి, ఏం బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి. రాజ్ ప్లీజ్ అని అంటే ఏం చేస్తావు?
చేయక చేస్తావా? మర్యాద అంత మర్యాద చెప్తే ఇంకేం చేస్తావు? ఆఫీస్కి వెళ్ళగానే ఈరోజు ఏం పచ్చడి చేసావు రాజు? బాక్స్లో ఏం తీసుకొచ్చుకున్నావు? ఏ పచ్చడి తెచ్చావంటారేమో. ఏ పచ్చడి తెచ్చావని అడుగుతారేమో. లేకపోతే ఏం టిఫిన్ తీసుకొచ్చావు, ఈరోజు ఏం వండుకొని తీసుకొచ్చావు? అప్పుడు ఏం చెప్తావు? అమ్మ తినమ్మా, ఇది తీసుకొచ్చాను. మీరు చెప్తుంటే నాకు చిత్రం బళ్ళారా విచిత్రంలో బ్రహ్మానందం క్యారెక్టర్ గుర్తొస్తాను. ఆయన వంటింట్లోనే ఉంటారు ఎప్పుడు వంటలు చేస్తూ. సో దాదాపుగా నేను అలా చూసుకుంటాను. మీరు చెప్తూ ఉంటే వద్దండి నమస్కారం, నన్ను ఇలా బతికను. ఓకే ఓకే, ముక్కలు వేస్తావా? చూసినావా ఇలాంటి? ఇప్పుడు నేను ఎందుకు ఇచ్చాను నీకు ఇలాంటి? చూసాక అమ్మాయిలు ఎక్కడ వదులుతారు నేను చెప్పు? నేను ముక్కలు లేదు నువ్వే వేయాల్సిందే. సరే పద్మ గారు, మీకోసం ఏదో ఫ్లోలో ఇందాక ఏదో అలా అన్నాను, కానీ నాకు ఏ వంటలు రావు. దయచేసి నన్ను మాత్రం నమ్ముకున్నారంటే ఉన్న అమ్ముకోవడమే. కాబట్టి మీకోసం నేను మామిడికాయ ముక్కలు మాత్రం వేస్తున్నాను. మొత్తం వేసేయచ్చా? కొంచెం కొంచెం వేసే. సో మీ సపోర్ట్ తో ఇలాంటి సాహస కార్యానికి పాల్పడుతున్నాను, కానీ వంటలు నేను ఎక్కడ చేయాలండి? ఎవరు నమ్ముతారు ఇల్లు చూసుకుంటూ కూడా? మరి చిత్రం చేస్తావు రాజు నువ్వు. సో ఇలాంటి సాహస కార్యాలు మాత్రం మీరు మాత్రం ఇళ్లలో ప్రయత్నించకండి. ప్రేక్షకుల పర్యవేక్షణలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్ని వేసి నాకు ఇదిగోండి ఈ మామిడికాయ ముక్కలు వేయడం ఒక్కటే వచ్చు. మెంతి ఆవకాయ రెడీ అయిపోయింది రాజ్. ఓకే చూడండి. సో మెంతి ఆవకాయ, ఆహా, ఫ్లేవర్ మెంతి ఫ్లేవర్ ఎలా వస్తుంది? మెంతి ఫ్లేవర్ చాలా చక్కగా తగులుతుంది. దాంతో పాటు ఇంకా ఆవకాయ స్మెల్ కూడా చాలా చక్కగా ఘాటుగా వస్తుంది. సో మెంతి ఆవకాయ రెడీగా ఉంది నా చేతిలో. మీరు చూసారు కదా ఇప్పటివరకు ఎలా మిక్స్ చేసాం ఏంటి అనేది. మరి మెంతి ఆవకాయ టేస్ట్ చేద్దాం పద్మ గారు. నేను అన్నం కలిపి పెడతాను కదా. ఓ మళ్ళీయా? ఆహా, మీ ఇంటికి వస్తే కమ్మటి ఆవకాయలతో పాటు చక్కగా భోజనం కూడా మంచి మంచి ఆవకాయ ముద్దలు కలిపి పెడుతూ ఉంటారు. టేస్ట్ చేసి ఇప్పుడు ఆవకాయ పాట వచ్చేస్తుందండి మీకు. ఇప్పుడు ఆవకాయ తింటే పాట వచ్చేస్తుంది మీకు. సో మెంతి ఆవకాయ లడ్డు రెడీగా ఉంది చేతిలో. టేస్ట్ చేద్దాం. అంతకంటే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీ అందరి కోసం. మెంతి ఆవకాయకి కావలసిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు 1 kg, ఉప్పు పావుసేరు, కారం గిద్దెడు, జీలకర్ర పొడి 2 టేబుల్ స్పూన్స్, మెంతి పొడి 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1 టీ స్పూన్, నూనె పావు కేజీ. తయారీ విధానం: ముందుగా పళ్ళెంలో పావుసేరు ఉప్పు, గిద్దెడు కారం, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసి కలపాలి. తర్వాత పావు కేజీ నూనె వేసి మళ్లీ కలపాలి. తర్వాత మామిడికాయ ముక్కలను వేసి ముక్కలకు ముందుగా చేసుకున్న మిశ్రమం బాగా పట్టేలా కలపాలి. అంతే, మెంతి ఆవకాయ రెడీ.